హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టార్స్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మేము ఈసారి ఉగాదికి అయితే మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. దీనికంటే ముందు హైదరాబాద్కి వెళ్ళాను మా తమ్ముడి దగ్గరికి. సో వచ్చేలోపు మా డాడీ ఇలా కార్తో పిల్లల్ని సర్ప్రైజ్ చేశారు. సో నైట్కి 9 అవుతుంది. స్టిల్ వాళ్ళు దీంతో ఆడదా అని చెప్పేసి, ఏదైనా కొత్త వస్తువు ఉంటే అంతే కదా పిల్లలు దాంతో ఆడుతూనే ఉంటారు. అదేంటో పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ముందుగా లేద్దాం అనుకుంటా, మళ్ళీ లేట్ అయినా లేస్తాను. సో ఈరోజైతే పండుగ వాతావరణం అయితే ఈ పువ్వులతో మామిడాకులతో స్టార్ట్ అయిపోయింది. ప్రతి గుమ్మానికి కూడా కట్టాలి కాబట్టి వీటి కోసం హెల్ప్ చేయడం కోసమని హెల్పర్స్ అయితే వచ్చారు. ఇంటి దిష్టి పోవడం కోసమని బూడిద గుమ్మడికాయలు కూడా మార్చారు, కొత్తవి పెట్టారు. మమ్మీ అయితే తన బేసిక్ పూజ అనేది స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకున్నారు. డాడీ కూడా దేవుడికి మొక్కుకున్నారు. తర్వాత మా డాడీని కొన్ని ఫొటోస్ దించుకున్నాను. ఏ అమ్మాయి లైఫ్లోనైనా ఫస్ట్ హీరో అంటే వాళ్ళ డాడీయే కదా. నాకైతే మా డాడీ అంటే చాలా ఇష్టం. మా డాడీ అయితే అస్సలు ఇష్టపడరు ఫొటోస్ దిగడం, కానీ నేనే ఈసారి మాత్రం దించాను. మా డాడీని కన్విన్స్ చేసి బాగా వచ్చాయి కదా, నాకైతే బాగా నచ్చాయి. మా సైడు ఉగాది పచ్చడి జెంట్సే చేయాలి ఇంట్లో అని చెప్తారు. అలాగే మా డాడీ కూడా ఈరోజు ఉగాది పచ్చడి తయారు చేస్తున్నారు. దానికి కావాల్సిన పూజ సామాన్ అంతా అక్కడ మా మమ్మీ పెట్టారు. ఇంకా కుండను పూజించడం అవన్నీ చేస్తున్నారు. ఫస్ట్ తోరణాలు కడతారు, తర్వాత మాకు కూడా కట్టారు. సో ఫస్ట్ అయితే కంకణం కుండకి కట్టేసి తర్వాత డాడీ కట్టుకున్నారు, తర్వాత మా అందరికీ కూడా కట్టారు. సో ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడ. ఇది 6 రకాల టేస్టులతో ఉంటుంది. అందులో తీపి, పులుపు, ఉప్పు, వగరు, ఇంకా కారం అండ్ చేదు ఉంటాయి. అలాగే మన లైఫ్లో కూడా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్గా బ్యాలెన్స్ ఉంచుకున్నప్పుడే మన జీవితం బాగుంటుందని చెప్తారు. మీరు కూడా మీ లైఫ్లో ఉన్న ఎమోషన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి మీరే కంకణాలు కట్టుకుంటారా, నాకు కట్టరా అని టెడ్డీబాబు వచ్చాడు. ఫస్ట్ డాడీ అయితే ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ముందుగానే నానబెట్టుకున్న చింతపండు బెల్లం వేసి కుండలో అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం అండ్ వేప పువ్వులు అండ్ మ్యాంగోస్ వేసుకోవాలి. ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకోవాలంటే అరటి పండ్లు అవన్నీ యాడ్ చేస్తారు. మేమైతే బేసిక్గా ఇంతే చేస్తాము. ఆంధ్ర సైడ్ అయితే ఉగాది పచ్చడి కొంచెం తిక్కుగా ఉంటుంది. మా తెలంగాణలోనైతే చాలా లిక్విడ్గానే చేసుకుంటాము. సో ఉగాది రోజు బొబ్బట్లు కూడా ఫేమస్ కదా, అదే భక్ష్యాలు మా సైడ్ అంటారు. అవి కూడా దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని హారతి ఇచ్చారు. ఉగాది రోజు రాశి ఫలాలు కూడా ఫేమస్ కదా, మీరు చూసుకున్నారా? మీ రాశి బాగుందా? బిజినెస్ చేసే వాళ్ళైతే కొత్త అకౌంట్స్ బుక్స్ కూడా ఈ మంత్లోనే స్టార్ట్ చేస్తారు. చాలామంది ఉగాది రోజునే స్టార్ట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ అంటే ఉగాదియే కదా. చాలా ప్రాసెస్ ఉంటుంది కదా పండుగ అంటే. తులసి పూజ అండ్ ఈశాన్య మూలలో పూజ అండ్ కూరటి కుండ దగ్గర పూజ. తను పూజలో బిజీగా ఉంది. సో నేను మా నాన్నమ్మ కొంచెం ఎప్పుడు ఎంటర్ కాము కిచెన్లోకి, మా మమ్మీ చేసుకుంటుంది యాక్చువల్గా. సో ఈరోజు అయితే మేము కూడా ఎంటర్ అయ్యి కొంచెం హెల్ప్ చేద్దామని వెళ్ళాము. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి భక్ష్యాలు అండ్ ఉగాది పచ్చడ. భక్ష్యాలు ఎలా చేసుకోవాలో క్విక్గా చూపిస్తాను. ముందుగా శనగపప్పును బాయిల్ చేసుకొని దాంట్లో బెల్లం వేసి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్క పెట్టుకున్నారు. దీనిని గోధుమ పిండి మధ్యలో స్టఫింగ్ పెట్టి చిన్న చిన్నగా ఇలా చేతులతో ఒత్తుకొని దాన్ని మనం ఫ్రై అన్న చేసుకోవచ్చు, లేదంటే చపాతీలాగా కాల్చుకోవచ్చు. మేమైతే చపాతీలాగానే కాల్చుకుంటాము. గీతో అయితే మేము కాల్చుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ ఫుడ్ కూడా. పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి. సో మా నాన్నమ్మ నేను ఇద్దరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటే అలా చేస్తున్నాం. తను ఏదో చెప్తుంది, నేను వినుకుంటూ చేస్తూ ఉన్నాను, కాలుస్తున్నాను. తనేమో నాకు వత్తి ఇస్తుంది.
హీరోయిన్. సో తను నాకేం చెప్తుంది అని అంటే, తను డయాబెటిక్ అన్నట్టు, డయాబెటిక్ వచ్చినప్పటి నుంచి తన ఫుడ్ని ఎలా కంట్రోల్ చేసుకుంటుంది, నార్మల్గా తినాల్సిన ఫుడ్స్ కూడా చాలా కంట్రోల్గా తింటుంది అని చెప్తుంది. స్పెషల్గా ఇంకా ఆల్మండ్స్ ఇలాంటివి ఎక్కువ ఏం తినదు, అదే చెప్తుంది. చపాతి లేకుంటే గడకన్నా పెట్టాను. సాయంత్రం ఉంటాను, సాయంత్రం వరకు అల్ల పిల్లలకి ఆకలి అవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం గడక తింటున్నట్టు తింటారు కదా. సో భక్ష్యాలన్నీ అయితే కాల్ చేసుకున్నాను, చాలా బాగా వచ్చాయి, టేస్ట్ చాలా బాగుంది. ఈ ప్రిపరేషన్ అంతా మమ్మీ చేసింది బేసిక్గా, మేము జస్ట్ కాలవడం అవి చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మనవళ్ళకి లడ్డూలు అయితే పెడుతున్నారు. యాక్చువల్గా తెలంగాణలో ప్రతి ఉగాదికి ఒక్కొక్క ట్రెడిషన్ వస్తుందంట. ఈసారి అమ్మమ్మ వాళ్ళు మనవళ్ళకి లడ్డూలు పెట్టడం, అలాగే అమ్మమ్మ వాళ్ళు మనవరాలకి బ్యాంగిల్స్ పెట్టడం, అలాగే వదిన మర్దళ్ళ బ్యాంగిల్స్ అని, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెడిషన్స్ అయితే నడుస్తున్నాయి. ఇక్కడ నాకు మా అమ్మమ్మ కొన్ని బ్యాంగిల్స్ అయితే పంపించారు. సో అమ్మమ్మ తరపున మమ్మీ అయితే వేస్తున్నారు. నాకు తెలిసి ఈ పద్ధతులు మనం ఒకరికొకరి అండర్స్టాండింగ్గా చేసుకొని, ఒకవేళ మన మధ్యలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా ఈ ఒకేషన్స్తో కలవాలి అని కావచ్చు ఇలాంటి ట్రెడిషన్స్ పెడతారు అనిపిస్తుంది. మా ఇంటికి వెళ్తే మాత్రం నా వెనకాలే తిరుగుతుంది మా టెడ్డీ బాబు. మ్యారేజ్ అయిన ఆడవాళ్ళకి అందం పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, బొట్టు ఇవే కదా. యాక్చువల్గా ఈ ఒకేషన్స్లలో ఇవే ఇస్తారు ట్రెడిషన్గా ఆడపడుచుకి ఇచ్చినట్టు. టెడ్డీతో, నానమ్మతో, ఇంకా మమ్మీతో కొన్ని ఫొటోస్ దిగాను. నా కిడ్స్ అయితే నా చేతిలో లేరు, ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫొటోస్ కూడా లేవు దించడానికి. ఆ లడ్డూలు పెట్టేటప్పుడు చాలా బలవంతంగా కూర్చోబెట్టాను. అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ట్రెడిషనల్ వేర్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను లంగావోని వేసుకున్నాను. బ్యాంగిల్స్ కోసమే వేసుకున్నాను చెప్పాలంటే. కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాను. పెట్స్ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇవి చాలా చాలా ఎక్కువ లవ్ని ఇస్తాయి. ఇక్కడ మా టెడ్డీ బాబు కూడా అంతే. నేను ఎక్కడ ఇంటికి వెళ్ళిపోతానో, రెడీ అయి ఉన్నాను కదా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి నాతోనే తిరుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అలా నాతోనే ఉంటున్నాడు. సో లవ్ యూ టెడ్డీ బాబు. కొన్ని ఫొటోస్ దిగాక లంచ్ అయితే చేసేసాను. ఈరోజు మా స్పెషల్స్ వచ్చి పప్పు, చారు, చపాతీ, పెరుగు అండ్ మటన్, భక్షాలు, బగారా, ఇవన్నీ మా స్పెషల్స్. నేను టీవీ చూస్తూ నా లంచ్ ఎంజాయ్ చేస్తుంటే మా టెడ్డీ బాబు ఫస్ట్ సైడ్కి కూర్చున్నాడు. నేను కనిపించట్లేదని చెప్పి నా ముందుకు వచ్చి కూర్చొని చూస్తున్నాడు. ఎందుకంటే తనకి హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, బట్ తనకి ఫుడ్ పడదు, దీనివల్ల చాలా ర్యాషెస్ వచ్చాయి. సో డాక్టరు హోమ్ ఫుడ్ అనేది స్పైసీ ఫుడ్ డాగ్స్కి వేయొద్దని చెప్పారు, అందుకే ఇప్పుడు వేయట్లేదు. ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న గిబ్లీ స్టైల్ ఫొటోస్ అయితే కొన్ని ట్రై చేశాను. మీరు ట్రై చేశారా? హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.